భగవద్గీత చెప్పాడు. కృష్ణుడిగా చెప్పిన భగవద్గీత మొదలెక్కడ? ఏడవకురా అని మొదలు. మొట్టమొదట ఏ మాట చెప్పాడంటే, అసోత్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూన నాను శోచంతి పండితాహ. బాగా తెలుసున్న వాళ్ళే మాట్లాడకు, ఏడవకు. అసోత్యాన్ అన్వశోచస్త్వం, ఏడవకని మొదలెట్టాడు. ఎక్కడ పూర్తి చేశాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవకురా అని పూర్తి చేశాడు. ఏడవకు అని మొదలెట్టి ఏడవకు అని పూర్తి చేశాడు. ఇంత గొప్ప మనుష్య శరీరంతో వచ్చి అది లేదు ఇది లేదు అని ఏడవడానికి కాదు, నీకు ఏ శరీరం ఇచ్చానో గుర్తు పెట్టుకొని ధర్మాచరణం చేసి నన్ను చేరడానికి తెప్ప, అది వదిలేసుకొని పాడు చేసుకోకు ఏడుపులతోటి అని చెప్పడానికి ఏడవకు మధ్య భగవద్గీత పెట్టాడు. వాడు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఉండిపోయే వాళ్ళ. తప్పని నేను అంటలేదు, వాళ్ళ బాధ వాళ్ళది. నీరాహార నివిష్టపాందుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో సురుల్పోయడి త్రోవపోయను భవత్సో నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అంటాడు హిరణ్యాక్షుడు వేదాంతం చెప్తూ. ఎందుకమ్మా ఏడుస్తావు? వస్తారు వెళ్ళిపోతారు, చలివేంద్రంలో కలుసుకున్నట్టు కలుసుకుంటారమ్మా ప్రాణులు అంటాడు. ఇది మనకు అర్థం కావట్లేదని తనే అది కూడా చేసేసి చూపించేశాడు. అలా ఉంటుందా? ఇంకా అంతకన్నా దయ, అంతకన్నా మనకు అర్థం కావాలన్న తాపత్రయం. ఆయనే స్వయంగా శరీరం వదిలేయడం ఏమిటండి? ఆయన శరీరం వదిలేసి ఆయనే భూస్థాపితం అయిపోయి ఆయనే మళ్ళీ పుట్టి, ఒరే నేను పుట్టినా నేను మరణించినా నాకు లేవురా అవి, నిజానికి నాకు మరణం ఏమిటి నాకు పుట్టుకేమిటి, అవి రెండు లేనివ్వండి కాబట్టి భగవంతుడిని. నువ్వు ఈ చక్రం నుంచి తప్పించుకోవడానికి నన్ను పట్టుకో, చక్రంలా ఉన్న నాలోకి జనన మరణ చక్రం దాటి చేరిపోతావు అని చెప్పడానికి ఇది చేస్తున్నాడు. ఇంతకన్నా దయాళు ఉంటాడా ప్రపంచంలో? అటువంటి జగన్నాథుడు అయ్యో అది ఎవరికి చెప్తాడు? 84 లక్షల జీవరాశుల్లో అది ఎవరికి చెప్పరు, ఒక్క మనిషికి చెప్తారు ఆ మాట. నా కోసం ఇంత త్యాగం చేశావా,